నమస్తే గాయ్స్, ఎలా ఉన్నారు? హాయ్ గైస్, నేను రివ్యూస్ బ్లాగర్. ఈరోజు రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చూస్తున్నాను అనమాట. హిట్ 3 అండ్ రెట్రో. రెండు వీడియోలు చేయడం కంటే ఒక వీడియో చేసేసి అందులో రెండు సినిమాలు ఒక చెప్తా. ఎందుకంటే మీకు టైం ఉంటుంది, నాకు కూడా కొత్త గొప్ప ఉంటుంది కాబట్టి. ఓకే, ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి, బాగుంటుంది. అండ్ ఫస్ట్ హిట్ 3 గురించి మాట్లాడితే సినిమా నాకైతే పెద్దగా ఏం అనిపించలే, జస్ట్ ఓకే. సినిమా ప్లాట్ గురించి చెప్పాలంటే ఎక్కడో అరుణాచల్ ప్రదేశ్ కాదు కానీ కాశ్మీర్లో ఒక బాడీని ఎలాడదీసిన ఉంటుందన్నమాట. ఎలాడదీసిన బాడీ. ఆ కేసు మన అర్జున్ సర్కార్ హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీంకి అయితే వస్తుంది. ఇలాంటి కేసెస్ త్రూ అవుట్ ద ఇండియా జరుగుతూ ఉంటుంది. అర్జున్ సర్కార్ కూడా ఈ కేసుని సీరియస్గా ఫాలో అప్ అయి టేకప్ చేసి ఎలా ముందుకెళ్ళిండు, ఇంతకీ ఈ సిటీకే గ్యాంగ్ ఏంది, ఈ సిటీకే గ్యాంగ్ యొక్క రూల్స్ ఏంటిది, అసలు అర్జున్ సర్కార్ లాస్ట్ 150 మందితో చేసిన ఫైట్లో ఏమైంది, క్లైమాక్స్లో ఏమవుతుంది అనేది మీరు థియేటర్లో చూడాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే నాకు హిట్ 1, హిట్ 2, హిట్ 3. హిట్ 1 నేను థియేటర్లో చూడలేదు బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్. హిట్ 2 చూసినా నాకు హిట్ 1తో వస్తే హిట్ 2 పెద్దగా అనిపించలే. అండ్ ఇంకా నువ్వు ఆ రెండు పాటలతో కలుపుకొని హిట్ 3 చూస్తే అస్సలు నాకు పెద్దగా ఏం అనిపించలేదు. ఎందుకంటే హిట్ 3 ఈజ్ ఆల్ అబౌట్ అర్జున్ సర్కార్. ఇన్ ద స్టోరీ అండ్ కేస్ ఏదైతే ఉందో మస్తు అంటే చాలా వీక్గా ఉంటుంది. అది ఫస్ట్ థింగ్. అండ్ రెండవది, నీకు ఫస్ట్ పార్ట్లో అండ్ సెకండ్ పార్ట్లో సస్పెన్స్ ఉంటుంది, ఎవడు విలన్, క్లైమాక్స్లో ఏమవుతుంది అని చెప్పి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. బట్ ఇక్కడ క్లియర్లీ అర్థమైపోతుంది కదా క్లైమాక్స్లో ఏమవుతుంది, ఎంత బ్రూటాలిటీ ఉంటుందో, ఎంత భయంకరమైన ఫైట్లు ఉంటాయని చెప్పి మనకు ఆల్రెడీ ట్రైలర్స్, టీజర్స్లో హింట్ ఇచ్చేసాను కాబట్టి మన పెద్దగా ఏం అనిపించదు. అండ్ నాని యాజ్ అర్జున్ సర్కార్ అయితే బాగానే చేశారు. నాకు ఆయన పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో కొత్తగా అనిపించలే, ఆయన రెగ్యులర్గా చేసేదే. కాకపోతే కొన్ని బూతులు మాట్లాడడం, ఆ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయడం, అంటే నాని గారు ఫైట్స్ చేస్తే పెద్ద హిట్ కావని చెప్పి ఒక బ్యాక్ టాక్ అవుతుంది. అండ్ ఈ సినిమాలో బాగా సెట్ అయింది, ఆ బాడీ కూడా అండ్ బాగుంది. అండ్ శ్రీనిధి శెట్టి యాస్ మృదల బాగా చేశారు, బాగున్నారు. ఇంకొన్ని తెలుగు సినిమాలు చేస్తే బాగుంటుంది, మాకు కూడా బాగుంటుంది చూడ్డానికి. అండ్ మ్యూజిక్ బై అనుబ్రోస్, పేరు మర్చిపోయాను, సంథింగ్ ఏదో కింద ఇస్తాను చూసుకోండి. ఆ మ్యూజిక్ అయితే పెద్దగా అనిపించాలి, అస్సలు షుడ్ హ్యావ్ బీన్ బెటర్, ఇంకా బాగుండాల్సింది. పెద్దగా అయితే ఏం లేదు, బీజిఎం అయితే చాలా చోట్లలో. అండ్ నెక్స్ట్ రైటర్ డైరెక్టర్ శైలేష్ కొలను. ఈయన హిట్ 1, హిట్ 2 బాగా తీసి దాంతో సైంధవ్ అని చెప్పి పెద్ద బాంబు వదిలాడు, లైక్ లోకేష్ కనకరాజ్ టైప్ అని చెప్పి. అది వర్కౌట్ కాలే. సర్లే, ఈ సినిమా కూడా మీ పెద్ద నాకు స్టోరీ మీద నమ్మకం లేదు, బట్ ఇట్స్ సో బ్యాడ్. స్టోరీ పరంగా అది చాలా వీక్గా ఉంటుంది. అండ్ హిట్ ఫ్రాంచైజీలోనే మోస్ట్ వీకెస్ట్ వర్క్ అయితే ఇది. అండ్ ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 3 out of 5 స్టార్. అండ్ దట్స్ ఇట్ ఫర్ హిట్ 3. అండ్ ఇప్పుడు రెట్రో విషయానికి వస్తే నేను చూసిన ఈ ఇయర్లో వన్ ఆఫ్ ద కన్ఫ్యూజింగ్ ఫిలిం అండ్ చాలా వరకు బుర్రతిన్న సినిమా అయితే రెట్రోనే. నేను లాస్ట్ వీక్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతికి వెళ్ళాను. ఆ సినిమా 30 minutes స్టార్ట్ అయ్యాకే వెళ్ళిపోవాలనిపించింది. అండ్ వెళ్ళిపోయాను కూడా. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే సినిమా స్టార్ట్ అయిన 10 minutesకే చల్ ఇదో మనకి అయితే లేదా అని చెప్పి అనుకుని వెళ్ళిపోదాం అనుకున్నా. పర్లే, కార్తిక్ సూపర్రాజ్ సినిమాలు కొంచెం మెల్లగా స్టార్ట్ అయితే చివరిలో పీక్ అందుకుంటాయని చెప్పి అది ఒక నమ్మకంతో ఎంటర్ ఫస్ట్ హాఫ్ కూర్చున్నాను. ఫస్ట్ హాఫ్లో అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలే. జైలుకి వెళ్తాడు, అదే ఇది పడితే ర్యాండమ్ థింగ్స్ అయితే ఉంటాయి. టైటిల్ ఏమో రెట్రో అంటారు, మనకు ఆ రెట్రో కైండ్ ఆఫ్ అంటే పాతకాలం టైప్ ఆఫ్ ఏమీ అనిపించదు. అండ్ ఆ తర్వాత ఇక సూర్య పర్ఫార్మెన్స్ అంటారు. ఇక సూర్య గురించి కూడా ఏం చెప్పాలి, ఆయన ట్రయింగ్ హార్డ్. సినిమా అంతా ఆయనకు ఒక కైండ్ ఆఫ్ ఉంటుందన్నమాట, ఆయన నవ్వలేడు. సినిమా అంతా ఒక సీరియస్గానే ఉంటారు క్లైమాక్స్లో తప్ప. సో నాకైతే పెద్ద అనిపించాలి. అండ్ ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక కల్ట్ వస్తుంది. సింపుల్ స్టోరీ చెప్పేస్తాను. పారి అనే ఒక చిన్నపిల్లోడు ఒక ఫ్యామిలీకి దొరుకుతాడు, విచ్ ఇస్ అ గ్యాంగ్స్టర్ ఫ్యామిలీ. ఒక గోల్డ్ ఫిష్ ఉంటుంది అనమాట. ఆ గోల్డ్ ఫిష్ని ఆఫ్రికన్స్కి ఒక పెద్ద డాన్కి అమ్మితే దాన్ని పారి కొట్టేస్తాడు. ఈ కొట్టేయడం వల్ల పారికి వాళ్ళ ఫాదర్ మధ్యలో గొడవ వస్తుంది. పారి ఏమో మొత్తం వైలెన్స్ని ఇదంతా తన గర్ల్ ఫ్రెండ్ ఆర్ కాబోయే వైఫ్ అయిన పేరు గుర్తులే పూజా హెగ్దేకి అయితే చెప్తారు. ఎందుకంటే చెప్తున్నా కదా, చాలా
కనెక్ట్ కాలేదు నేను ఆ సినిమాతోటి. పూజ అయితే కోసం వదిలేస్తాడు, దీంతో పెద్ద రచ్చ అవుతుంది. సెకండ్ హాఫ్ లో కల్ట్ ఉంటుంది, ఆ కల్ట్ కోసం కొట్లాడాలి. టిపికల్ సుబ్బరాజ్ ఫిలిం. లైక్ జిగర్ తండా XX లో సినిమా అంతా ఒక విధంగా పోయినా క్లైమాక్స్ లో జిప్ అని చెప్పి కొన్ని మంచి మూమెంట్స్ ఉంటాయి. నీకు అక్కడ వర్కౌట్ అయిందని చెప్పి సేమ్ కైండ్ ఆఫ్ ఫార్ములాని నువ్వు ఇక్కడ కూడా పెట్టేసావు. నేను ఒక సినిమా ఒకటని కూడా వెళ్ళాను, ఇది ఒక ప్రాపర్ మహాన్ టైప్ సినిమా, లేదా పేటా టైప్ సినిమా, లేదా పోనీ జిగర్ తాండా పార్ట్ 1 టైప్ సినిమా అనుకుని వెళ్తే మళ్ళీ అదే ఒప్రెషన్, డిప్రెషన్, సప్రెషన్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ అని పట్టుకొచ్చేసి మన వాళ్ళందరిని తొక్కేస్తున్నాడు, అందరిని నువ్వే లేసి చంపాలి. వాట్ ఇస్ దిస్ మ్యాన్? నా వల్ల కాలే ఇంకా కామెడీ అంటారా, అసలు కామెడీ ఎక్కడా లేదు. అండ్ పూజా హెగ్డే గారు అయితే చూడడానికి అస్సలు బాగాలేదు సినిమాలో, నా వల్ల కాలేదు. అండ్ ఇంకా ఫాదర్ గారి యాక్టర్గా చేసిన ఆయన చాలా సినిమా చేశాడండి మలయాళంలో, ఆయన కూడా పెద్దగా ఏం లేదు. సినిమా ఇస్ సో బ్యాడ్. అసలు రెట్రో నేనైతే చూడలేకపోయాను, నా వల్ల కాలేదు. వాకౌట్ చేద్దాం అనుకున్న సెకండ్ హాఫ్ కూడా అయిపోయింది, ఇప్పుడు వాకౌట్ చేసి తిడతారని చెప్పి కూర్చున్నాను. నాకు ఉన్నంతసేపు సినిమా చూసినంతసేపు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఇట్స్ నాట్ మై టీ. ఇది అసలు కప్పు కాదు, కప్పులో టీ కాదు, కప్పులో చక్కెర కూడా లేదు, చాలా చండలంగా ఉంది టీ అనేది. అండ్ దట్స్ ఇట్. రెట్రో గురించి చెప్పాలంటే కార్తిక్ సుబ్బరాజు ఇప్పటిదాకా చేసే సినిమాలలో నాకైతే పర్సనల్లీ వీకెస్ట్ వర్క్ అంటే జగదమే తందిరం. దాని తర్వాత దానికంటే చండాలంగా ఉన్న సినిమా రెట్రో. దిస్ ఈజ్ మై రివ్యూ. ఇది నా రివ్యూ అనుకోవచ్చు, నా ఒపీనియన్ అనుకోవచ్చు. ఎందుకంటే చాలా బ్యాడ్ ఉంటుంది, చాలా టైం తీసుకుంటుంది ప్రొసీడ్ అవ్వడానికి. టైం తీసుకున్నాక బాగుంటుందా అంటే అస్సలు బాగోదు, మళ్ళీ అక్కడి నుంచి పడిపోద్ది. సారీ సార్, నాకైతే రెట్రో నచ్చలే. అండ్ రెట్రోకి మా దగ్గర నుంచి వచ్చే రేటింగ్ 1.5. అండ్ నెక్స్ట్ థండర్బోల్ట్ రివ్యూ కూడా వస్తుంది, చూస్తూనే ఉండండి రివ్యూస్ బ్లాగర్. బాయ్.